ఎక్కువసేపు మనం కన్ను ఉపయోగించుకున్నా కూడా కంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఫస్ట్ ఎవరైతే ఫోన్ ఎక్కువసేపు చూస్తారో, ల్యాప్టాప్ ఎక్కువసేపు చూస్తారో వాళ్ళు ఆ టైంలో ఆ మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫోకస్ అనేది ఎక్కువ కంటి మీద పడకుండా చూసుకోవాలి. లైక్ మనం నైట్ టైం చూస్తున్నాము, డిమ్ లైట్ లో చూస్తున్నాము అంటే ఫస్ట్ దాని ఫోకస్ అనేది తగ్గించుకోవాలి. ఫస్ట్ పాయింట్, రైట్ ఫోకస్ మన కళ్ళలో పడింది అంటే కళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతాయి. రెండవది దాని హైట్ అడ్జస్ట్మెంట్, అంటే మరీ దగ్గర కాకుండా మరీ దూరం కాకుండా పడుకొని చూడడం కాకుండా కొంచెం స్ట్రైట్ గా ఐస్ కి కొంచెం స్ట్రైట్ గా దాన్ని అడ్జస్ట్ చేస్తాం. థర్డ్ వచ్చేసి ఇంపార్టెంట్ 20-20-20 రూల్. అంటే మీరు ఒక 20 మినిట్స్ చూసిన తర్వాత ఒక 20 సెకండ్స్ అన్నా 20 feet ఫార్ లో ఉన్న ఆబ్జెక్ట్ చూడాలి. లైక్ ఇట్లా స్ట్రైట్ గా ఫోన్ చూసి ఒక 20 సెకండ్స్ అంత దూరం ఉన్న చెట్టునో లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ ను ఒక 20 సెకండ్స్ పాటు చూడాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు కొంచెం రిలాక్స్ అవుతాయి. అండ్ రెండవది కంటిని రెగ్యులర్ గా కంటిని హెల్దీగా చేసే వాటికి ఐ వాష్ చేసుకోవాలి. నార్మల్ గా మనం కళ్ళు దేనితో కడుచుకుంటాము, నార్మల్ వాటర్ తో కడుగుతాం. అలా కడుచుకున్న తర్వాత కొన్ని మెడికేటెడ్ హెర్బల్ కషాయాస్ అంటాం, మనమైతే హెర్బల్ డికాషన్స్ అంటాం. సో వాటితో మీరు కళ్ళు వాష్ చేసుకోవడం వల్ల కళ్ళకి రిజిడినేషన్, స్ట్రెంగ్త్ అనేది మనకి వస్తుంది. లైక్ మనం టీ తాగితే ఏమనిపిస్తుంది, మనకి ఒక టైప్ ఆఫ్ ఫ్రెష్నెస్, మైండ్ కొంచెం యాక్టివ్ గా అనిపిస్తుంది. అవునా కదా? ఎందుకు చెప్పాలి మీరు కూడా. సో త్రిఫలా మార్కెట్ లో దొరుకుతుంది, నేను తెచ్చాను 50 కొన్ని ప్యాకెట్స్ తెచ్చాను. నార్మల్ గా త్రిఫలా అంటే 3 ఫ్రూట్స్ అన్నమాట. ఆమ్లకి, హరితకి, నూనెతకి, అంటే ఉసిరికాయ ఒక్కొక్కటి తీసుకొని చూపించాను. సో మొత్తం కన్నీళ్ళలో డిప్ అవ్వాలి. అప్పుడు మీకు కళ్ళు అనేవి చాలా రిలాక్స్ గా కొంచెం కళ్ళు ఇంకా రిలాక్స్ అవుతాయి తప్ప ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో దీన్ని మీరు రెగ్యులర్ గా రోజు ఒక 5 మినిట్స్ పొద్దున లేవగానే మొహం కడుక్కోగానే సో చేశారనుకోండి. సో దీని వల్ల మీకు కంటి ప్రాబ్లమ్స్ ఒక 100 లో 50% అయినా రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. లేదు ఇలా చేసుకోలేము అని అనుకున్నప్పుడు డైరెక్ట్ గా నార్మల్ గా ఈ వాటర్ తో కళ్ళు కడుక్కోవచ్చు. నార్మల్ గా మనం ఎలా ఐ వాష్ వాటర్ పెన్ లో ఇస్తాము, మామూలుగా ఆఫీసెస్ లో ఇస్తాము. నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్స్ తరఫున మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం భవిష్యత్తులో కూడా మీరు